ఒకప్పుడు గోల్డ్ మైన్, ఇప్పుడు ల్యాండ్ మైన్. పట్టుకుంటే బంగారం అనుకున్నాం, ఇక మీదట ముట్టుకుందామన్నా మసయ్యేట్టుంది. గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ అని, సురక్షిత జీవనానికి కేరాఫ్ అని బంగారు కలలు కన్న మనోళ్లంతా పైసా వసూలవుతుందని చెలో దుబాయ్ అన్నారు. ఉన్నదంతా ఊడ్చి అక్కడ రియల్ ఎస్టేట్లో పోసేశారు. ఇరాన్ మిసైళ్ళు వచ్చి వీళ్ళ ఆశల మీద నిప్పులు జల్లేశాయి. ఇప్పుడు దుబాయ్ వైపు చూడాలంటేనే బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి. పెట్టిన పైసా అయినా తిరిగి వస్తుందా అని ఆలోచిస్తున్నారు. బట్ నో ఆన్సర్. అక్కడ దుబాయ్లో బాంబులు పేలితే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో గుండెలు బద్దలవుతున్నాయి. మిసైల్స్ అండ్ డ్రోన్లతో ఇరాన్ చేస్తున్న మెరుపు దాడులతో గల్ఫ్ దేశాల్లో భవనాలు నేలకూలుతుంటే, జనజీవనం ప్రశ్నార్థకమవుతుంటే మనోళ్ల ఆర్థిక మూలాలు కదులుతున్నాయి. ఎందుకట? గత ఏడాది లెక్కల ప్రకారం మొత్తం దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 23 లక్షల కోట్లు. ఇందులో విదేశీ ఇన్వెస్టర్లదే మేజర్ పార్ట్. 40% రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అన్ని ఫారినర్లవే. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దుబాయ్లో అతిపెద్ద ఫారిన్ ప్రాపర్టీ బయర్లు ఇండియన్లే. ఆ తర్వాతి ప్లేస్ లో బ్రిటన్ అండ్ రష్యా ఉన్నాయి. దుబాయ్లో మనోళ్లు ఏకంగా 95,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు లెక్కుంది. ఇండియాకు వచ్చి ఎక్స్పోలు పెట్టి మరీ దుబాయ్ రియల్ ఎస్టేట్ ని ప్రమోట్ చేసుకోవడంతో గత 10 ఏళ్లుగా ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతూ వస్తున్నాయి. అరబ్ కంట్రీస్ లో భవన విజయంపై మన శ్రీమంతులకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? మొదటి కారణం అక్కడొచ్చే ట్యాక్స్ ఫ్రీ రెంటల్ ఇన్కమ్. అంటే వసూలయ్యే అద్దెల మీద అక్కడి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన పనే లేదు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్లకు గోల్డెన్ వీసా ఫెసిలిటీ ఇస్తుంది దుబాయ్ సర్కార్. మూడోది, అత్యధిక అద్దెలొచ్చేది దుబాయ్లోనే. పెట్టుబడిలో గరిష్టంగా 9% ఆదాయం గ్యారంటీ అన్నమాట. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని మకాం పెడితే సురక్షితంగా ఉండొచ్చని ఒక ఐడియా. పైగా ఇండియాలో పాపులర్ ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ దుబాయ్లో కూడా క్యాంపస్లు తెరిచేశాయి. పిల్లల ఉన్నత విద్యకు కూడా ఢోకాలేనట్టే. ఇన్ని ఆశల నడుమ పైసలన్నీ తీసుకెళ్లి దుబాయ్ రియల్ ఎస్టేట్ లో కుమ్మరించి ఇప్పుడు కుయ్యో ముర్రో అంటున్నారు మన రియల్టర్లు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం దుబాయ్ రియల్ ఎస్టేట్ ను నిలువునా వణికిస్తోంది. సేల్ డీడ్లు ఆగిపోయాయి. విలాసవంతమైన బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీల కొనుగోలు ఒప్పందాలు కూడా నిలిచిపోయాయి. మరి 100 కోట్లు పెట్టుబడి పెట్టిన మన హైదరాబాద్ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? వాళ్ల పెట్టుబడులకు ఎంతవరకు గ్యారంటీ ఉంది? భయపడి నష్టాలకైనా అమ్మేసుకోవాలా, లేక వేచి చూడాలా? చాలా మంది మన వాళ్ళు ఇంకా నిర్మాణం పూర్తిగాని ప్రాజెక్టులలో ఈఎంఐలు, ఈజీ పేమెంట్ ప్లాన్ల ద్వారా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడున్న ఉద్రిక్తతల వల్ల డెవలపర్లు ప్రాజెక్టులు ఆపేసే ప్రమాదం ఉందా? 9% అద్దె రాబడి, ప్రాపర్టీ రేట్లు రాబోయే రోజుల్లో పడిపోయే ప్రమాదం ఉందా? దుబాయ్ సేఫ్ హెవెన్ అనే ఇమేజ్ కి ఇప్పుడు డ్యామేజ్ అయింది. ఫలితం ఎన్ఆర్ఐలో తీవ్ర గందరగోళం. ఈ టెన్షన్ వల్ల అక్కడికి వెళ్లాల్సిన వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లే అవకాశం ఉందా? దుబాయ్ మార్కెట్ డౌన్ ఫాల్ తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కి ఏమైనా కలిసి వచ్చే అంశం అవుతుందా? ఇవి కొత్త ఆశలు. కానీ గతంలో 1990 గల్ఫ్ వార్, 9/11 అటాక్స్, అరబ్ స్ప్రింగ్, కోవిడ్ సందర్భాల్లో సంక్షోభాలను ఎదుర్కొని గట్టిగా నిలబడింది దుబాయ్. ఇప్పుడు కూడా మార్కెట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. నెగటివ్ సెంటిమెంట్ తాత్కాలికమేనని కొందరు డెవలపర్లు ధైర్యంగా చెప్తున్నారు. కానీ ఇప్పటికే దుబాయ్కి ప్రత్యామ్నాయంపై ముంబై, బెంగళూరు, గిఫ్ట్ సిటీ లాంటి ఇండియన్ సిటీస్ పై ఫోకస్ పెరిగింది.